డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జేసీ అపూర్వ భరత్కు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగ గీత పాల్గొన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్ ఎప్పటికైనా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతిలో ఉంది, ప్రశ్నాపత్రం ఎంతమందికి చేరింది, లీక్ అయిన పేపర్తో ఎంతమంది పరీక్ష రాశారు, ఎంత డబ్బులు చేతులు మారాయనేది ఇవాళకి మీరు విచారణ చేయలే. ఏదో తూతు మంత్రంగా ఒక కేసు కట్టి బెయిల్ ఇచ్చారు. మేము ఆడియోలు విన్నాం, ఛానల్స్లో చూసాం. 15 లక్షలకి ఉద్యోగానికి బేరం ఆడుతున్న వ్యవహారం స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అర్హతలు కలిగి పోస్టులకు సంబంధించి పరీక్ష రాయడం తప్పనిసరి కదా. అలాంటప్పుడు ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని ఎలా ఇస్తారు? ముందు సడలింపుగా ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత ఆ జీవోని మార్పు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎందుకు దీని మీద మీరు నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.